రవి గారు వెల్కమ్ సార్. హలో. సార్ సిట్ లిక్కర్ మీద వేసినటువంటి సిట్ ప్రధాన టార్గెట్‌గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కనిపిస్తున్నారు. ఏంటి సార్ ఈ సిట్టు విచారణ ఎటు సాగబోతోంది? అసలు ఏం జరగబోతోంది? అంటే లిక్కర్ స్కామ్ అనేది జగన్ హయాంలో జరిగిన చాలా పెద్దది. చాలా వేల కోట్లు చేతులు మారాయి. అంతకుముందు రకరకాలు అనుకున్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు కూడా అందరూ భావిస్తున్నారు దానికి ఆధారాలు దొరికాయని. లిక్కర్ స్కామ్ మీద వాళ్ళు దృష్టి పెట్టారు. దాంతో సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ వాసుదేవ్ రెడ్డి, ఇలా చాలామందిని అరెస్ట్ చేశారు, విచారించారు. కొంతమంది బెయిల్ తెచ్చుకున్నారు, కొంతమంది ఇంకా ఉన్నారు. అలా నడుస్తుంది. దీంట్లో 3,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. లిక్కర్ వ్యాపారం అంతా ప్రభుత్వమే చేస్తుందని చెప్పి అక్కడ ముడుపులు తీసుకొని ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ రేట్లు ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళకి ఎక్కువ లాభం చేకూర్చడానికి ప్రభుత్వమే కారణమైంది. రెండో వైపున చౌకబారు బ్రాండ్స్ తీసుకొని వచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు అన్నది ప్రధానంగా కూటమి చేస్తున్న ఆరోపణ. కానీ ఈ క్రమంలో భారీగా డబ్బులు సేకరించారు. ఈ డబ్బులన్నీ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళాయి. అది కూడా కాకుండా ఆయన సతీమణి భారతిరెడ్డి బాధ్యతలు చూసేటటువంటి గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప అని ఆయన కూడా ఇందులో బాగా ముడుపులు తీసుకున్నారు, ఈ వ్యవహారాలన్నీ చేశారు. అతన్ని కూడా అని వాళ్ళ ఆరోపణ. అతన్ని కూడా విచారించారు. సో ఇవన్నీ అయిన తర్వాత ఒక 3,000 కోట్ల పైన చేతులు మారాయని సిట్ 310 పేజీల నివేదిక ఏదో తయారు చేసింది. ఈ నివేదిక కోర్టుకు ఇచ్చిన తర్వాత ఈ నివేదిక ఆధారంగా ఏం జరుగుతుంది మామూలుగా అంటే అక్రమాలు జరిగాయి, డబ్బు చేతులు మారింది, మనీ లాండరింగ్ జరిగింది, ఇట్లాంటి ఆధారాలు దొరికితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగప్రవేశం చేస్తుంది. సో ఇక్కడ ఈడీ ఇప్పుడు రంగంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి త్వరలో నోటీసులు ఇచ్చి ఆయన విచారిస్తారు. ఆ విచారించినప్పుడు ఆయన ఏం చెప్తారు, అసలు విచారణకు వస్తారా లేదా అనే ప్రశ్నలు అలా ఉంచగా దానివల్ల రాజకీయ వేడి చాలా పెరుగుతుందనే అభిప్రాయం పరిశీలకుల్లో ఉంది. జగన్ను విచారించడం అంటే ఆయన వెంటనే వెళ్తారా, ఆయన మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళి ఉపశమనం కోసము లేకపోతే నిలుపుదల కోసం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. రెండవది ఈడీ అంటే కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మోదీ ప్రభుత్వం శాశ్వతమైన మిత్రుడిగా చూస్తుంది, అది ఇది అని అంటున్న పరిస్థితుల్లో ఈడీ అనేది ఈ మధ్య 2-3 కేసుల్లో రంగప్రవేశం చేసింది. ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించి కూడా నిన్న 15 చోట్ల ఈడీ దర్యాప్తు దాడులు చేసి అనేక అనుమానాస్పద పత్రాలు పట్టుకున్నాము, అది ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద కూడా చేయబోతున్నారు. అంటే ఇటువైపున జగన్మోహన్ రెడ్డే కాకుండా ఆయన సతీమణి నిర్వహిస్తున్న కంపెనీలకు సంబంధించిన బాలాజీ గోవిందప్ప కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళ మీద టార్గెట్ చేస్తారు. కేంద్రం నేరుగా తను చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని పురికొల్పి మీరు చేయండి, మేము ఆ తర్వాత రంగప్రవేశం చేస్తామని ఇప్పుడు ఈ సిట్ దర్యాప్తు, అరెస్టులు, ఛార్జ్షీట్లు అయిన తర్వాత ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేస్తుంది. కాబట్టి ఇది నిస్సందేహంగా జగన్కు సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం అవుతుంది. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ లాగా ఈ టార్గెట్స్ అన్నీ కూడా తాడేపల్లికి చేరుతున్నాయి. ఎలా అయినా మా ప్రతిష్టను, మా దీన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అన్నది వాళ్ళ యొక్క ఆరోపణ. ఆయన మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళి ఏమైనా ఉపశమనం తెచ్చుకుంటారో ఏమో మనకు తెలీదు. రెండవది, ఇప్పుడు ఇంత వెంటబడి అరెస్ట్ చేస్తున్నారంటే చాలామంది పట్టుకున్న వాళ్ళు ఇప్పటికే కొన్ని సమాచారాలు చెప్పుంటారు. ఆ విధమైన ఆధారాలతో చేస్తున్నారా అన్నది కూడా మనం ప్రాక్టికల్గా చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేరు, ఇదిగో అరెస్ట్ అవుతుంది, అదిగో అరెస్ట్ అవుతారు, ఇట్లా చెప్తూ వచ్చిన మాటలు ఇప్పుడు కొలిక్కి వస్తున్నాయి. అందులోనూ వాళ్ళు ఊహించని రీతిలో లిక్కర్ స్కామ్లో చాలా భారీ ఎత్తున 1,000 కోట్లు చేతులు మారినట్టు రావడంతో దాన్నే వాళ్ళు ఆధారం చేసుకున్నారు. ఈరోజు రేపు నోటీస్ ఇస్తారు అన్న మాట ఎక్కువగా వినిపిస్తుంది. అదే జరిగితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే పేర్ని నాని లాంటి వాళ్ళు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, చేతనైతే చేసుకోండి అని 2-3 రోజుల్లో అన్నారు. మేము మంచి చేసినందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు, మాకేం కాదు అని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అరెస్ట్ ఎప్పుడైనా చేయొచ్చు అని అంబటి రాంబాబు కూడా ఒక చోట అన్నారు. సో ఇప్పుడు ఈడీ దర్యాప్తు మొదలుపెట్టినాక జగన్ ఎలా స్పందిస్తారు, దాని మీద వాళ్ళు ఎలా చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఈడీ
తాడేపల్లిని టార్గెట్గా చేయటము, జగన్మోహన్ రెడ్డిని ఆయన సతీమణిని కూడా ఇందులో డబ్బులన్నీ వాళ్ళకే చేరాయి అని రాష్ట్రం అందించిన నివేదిక కూడా చెప్తూ ఉంది. కాబట్టి ఇది ఒక కీలకమైన పరిణామమే అవుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. కేంద్రం పాత్ర ఏంటి? నిజంగా కేంద్రం జగన్ శాశ్వత మిత్రుడిగా, కూటమిని తాత్కాలిక మిత్రుడిగా పరిగణిస్తుందా అనేది ఇక్కడ వచ్చే ప్రశ్న. నిజం చెప్పాలంటే నేను గతంలో కూడా చెప్పా, వాళ్ళకి శాశ్వతము లేదు, తాత్కాలికం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తాను, మీ అనుమతి కావాలని వెళ్తే, నీ పని నువ్వు చేసుకో, మా చేతికి ఏం మట్టి అనకుండా చూడు, మాకు సంబంధం లేదని కేంద్రం చెప్పింది. బహుశా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటము లేదు, చర్య తీసుకోవడం తీసుకోకపోవటం అన్న భారం తన మీద వేసుకోదు బీజేపీ. అది పూర్తిగా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి అప్పగిస్తుంది. కూటమిలో వాళ్ళు కూడా ఎలాగో ఉంటారు. నిన్న బీజేపీ నాయకుడిగా ఉన్నటువంటి మాధవే విషయాలు ఎక్కువగా చెప్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఇది కుదిపోతుంది. జగన్ను నిజంగా అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళ అరెస్టుకు జగన్ లాంటి వ్యక్తి అరెస్టుకో తేడా ఉంటుంది. అది మళ్ళీ చంద్రబాబు లాగా. గతంలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారు. జగన్ కూడా ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి 2 అయ్యాడు. కాబట్టి 2 నెలలు ఉండొస్తే ఏం కాదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇది ఎలాంటి మలుపులు తీసుకుంటుందని మనం చూడాలి. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాష్ట్ర ప్రభుత్వ సిట్ నివేదిక ఆధారం చేసుకొని రంగంలోకి దిగడం మటుకు బాగా ప్రాధాన్యత కలిగిన విషయం. ఈ లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ దగ్గర నుంచి, తెలంగాణ దగ్గర నుంచి, తమిళనాడు దగ్గర నుంచి కూడా నడుస్తూ వచ్చింది. కేవలం అదొక జగన్కు సంబంధించింది అని చెప్పలేము మనం. తమిళనాడులో అయితే ఇప్పుడు అక్కడ ఈ లిక్కర్ లాబీ విస్తరిస్తూ ఉందట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాని మీద కేసులు పెట్టి కూటమి మారి ఇవన్నీ అయిన తర్వాత ఎక్కడికి పోవాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు ఇన్ఫ్రా డెవలప్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో దీని సెగలు కొంచెం తగులుతున్నాయి. అదేమవుతుందో మనం చూడాల్సి ఉంటుంది. కానీ రెండో వైపున మటుకు ఎవరి మీద ఏం ఆరోపణ వచ్చినా కోర్టులో నిష్పాక్షికంగా గట్టిగా దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాల్సిందే. కానీ ముందస్తుగానే అయిపోయిందని వీళ్ళు అనుకున్నా, ఈ లోపల ఢిల్లీ వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంప్రదించడానికి, మా మీద ఇలా జరుగుతుందని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశారని సమాచారం వస్తుంది. కానీ వాళ్ళు మీరు చూసుకోండి, మాకేం సంబంధం లేదని వాళ్ళు కపట నాటకం వాళ్ళు ఆడుతున్నారు. కాబట్టి ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా? 2011 అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ పర్యవసానాలు అవన్నీ మనం చూసాం. అప్పుడు నేను స్టూడియోలో కూర్చొని ఉన్నా. ఆయన అరెస్ట్ అయిన రోజు రాజ్భవన్, అప్పుడు రాజ్భవన్ అనేవాళ్ళు, ఇప్పుడేమో లోక్భవన్ అంటున్నారు. రాజ్భవన్ దగ్గర జేడీ లక్ష్మీనారాయణ ఇవన్నీ. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? తాడేపల్లి భగ్గుమంటుందా? వీళ్ళందరూ పదే సవాళ్ళు చేసి చేతనైతే అరెస్ట్ చేసుకోండి అని పేరుని నానినో అంబటి రాంబాబు మాట్లాడుతున్న మాటలకు ఎలా ఉంటుంది? మూడవది, కుటుంబ సభ్యులను కూడా తీసుకొని వచ్చారన్న అంశం ఏమవుతుంది? నాలుగవది, అప్రూవర్లుగా మారినటువంటి ఇంతమందిలో ఎవరు చెప్పుంటారు? భవిష్యత్తులో వీళ్ళలో ఎవరిని, కొత్త వాళ్ళని కూడా ఏ మేరకు విశ్వసించాలి? ఇలాంటి ప్రశ్నలు కూడా రాజకీయంగా వచ్చే అవకాశం ఉంది. కానీ వైఎస్ఆర్ పార్టీ అయితే సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉన్నట్టే కనిపిస్తుంది. రైట్ సార్.